దాని గురించి మాట్లాడుతుండవు. ఈరోజు అక్కడ లిక్కర్ కేసు కోర్టులలో జరుగుతుంటే నువ్వు ఉడికిపోతుండవు. అందుకోసం నోరు పారేసేసుకుని ఏదేదో అబద్ధాలు చెప్తుండవు. కానీ ఫైనల్గా నేను మరొక్కసారి నేను చెప్పేది ఏంటంటే, ఒక్కటికి 10 సార్లు చెప్పిందే అబద్ధం చెప్తే ప్రజలు నమ్ముతారనే కాడికి వచ్చావు నువ్వు. తమరు వచ్చారు. మళ్ళీ ఒకసారి చెప్తుండా, ఆ పరిశ్రమకి 56 ఎకరాలు 56 లక్షలు, 3.5 ఎకరాలు ఎకరా కోటి, 56.36 ఎకరాలు ఎకరా 50 లక్షలు. అది కనుక నిజం కాకపోతే, నిజం కాకపోతే నేను చెప్పింది, నేను సర్వేపల్లి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా. తమరు పులివెందులకు రాజీనామా చేయండి. యలహంక నుంచి వచ్చి పులివెందులో కూర్చోండి, నేను సర్వేపల్లిలో కూర్చుంటా. ప్రజల తీర్పుని మనం గౌరవిస్తాం. కానీ ఇంత దిగజారి ఒక ఎంఆర్ఓ ఆఫీసుల్ని, ఒక తాలూకా